కేలూరులో కోల్మనీ గ్యాంగ్ బాగోతాలు బయటపడ్డాయి. జిల్లా ఎస్పీ ఆఫీసుకు బాధితులు క్యూ కట్టారు. ఇచ్చిన అప్పుకు 10ంతలు వసూలు చేయడంతో పాటు లైంగిక వేధింపులకు కూడా పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కోల్మనీ గ్యాంగ్ వేధింపులు తాళలేక అనేక మంది ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయారని వాపోతున్నారు వారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. వడ్డీ వేధింపులతో ఇబ్బంది పడుతున్నామంటూ ఏలూరు జిల్లా ఎస్పీని బాధితులు ఆశ్రయించారు. ప్రస్తుతం మనం బాధితులు ఉన్నాం. వీరు చూస్తే కనుక చాలా తక్కువ మొత్తంలో అసలు తీసుకుంటే కనుక దానికి సంబంధించి లక్షలాది రూపాయలు వడ్డీలు కట్టడం జరిగింది. ఈ వడ్డీల సంబంధించి సుమారు 70 మంది ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వీరందరికీ కొంత భరోసా కల్పించారు. ఏదైతే ఈ వడ్డీకి అధిక వడ్డీలు 10 రూపాయలు 20 రూపాయల వడ్డీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏలూరు జిల్లా ఎస్పీకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ అధిక వడ్డీలతో వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా ఏలూరు జిల్లా ఎస్పీకి తెలియజేశారు. మనతో బాధితులు ఉన్నారు, మన మాట చెప్పారు. అమ్మ, ఏంటి అసలు మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఏంటి లెక్కలన్నీ ఏంటి? ఇవన్నీ క్యాష్ పరంగా ఫోన్పేలో రూపంగానండి. మేము ఒక 20,000 చీటీ కింద అఖిల్ అన్న వ్యక్తి నా భర్తకి ఫ్రెండు. అతని ద్వారాగా మేడపాటి సుధాకర్ రెడ్డి అన్న అతను పరిచయం అయ్యాడు. అతని ద్వారాగానే ఒక 20,000 బయట ఇప్పించు, మాకు ఇంట్లో పరిస్థితి బాగోలేదని అంటే ఒక 20,000 ఇప్పించాడండి. ఆ 20,000 ఇప్పించిన దానికి వారానికి 2,000 అన్నాడు. సర్లే 2,000 కదా కట్టుకోవచ్చు కదా అని అంటూ ఇప్పించాడు. ఆ 20,000 15 వారాలు కట్టాలి. వారానికి 2,000 అంటే మీకు దగ్గర 35,000 అండి. అది తీరిపోయాక ఒక ఇంట్లో ఏ పరిస్థితి వల్ల ఒక 50,000 అలాగా 2 రూపాయలు ఇంట్రెస్ట్ అన్నాడు, 3 రూపాయలు ఇంట్రెస్ట్ అన్నారు. దగ్గర ఒక 6,50,000 దాకా తీసుకున్నాము. అది 6,50,000కి దగ్గర 20 లక్షల దాకా కట్టామండి. అది కాకుండా మాకు 3 బళ్ళు తీసుకున్నాడు. నా పేరు మీద టీవీ, వాషింగ్ మిషన్ తీసుకున్నాడు. ఇంకా కట్టమని వేధిస్తున్నాడండి. ఇంటికి వచ్చి అసభ్యంగా మాట్లాడటం, తను లేని టైంలో వచ్చి ఇబ్బంది పెడతాం, చాలా నరకం అనిపించామండి. నువ్వు ఇంకా నాకు 30,000 బాకీ ఉందని చెప్పి నాకు మెసేజ్ పెట్టి ఆయన ఓకే అని చెప్పి పెట్టేసుకుని ఇప్పుడేమో నాకు కోర్టు నుంచి 5 లక్షలు బాకీ ఉన్నట్టుగా నాకు సమ్మలు పంపించారు. దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. తీసుకుంది 30,000, కట్టిందేమో 1,12,000 కట్టాను. ఇంకా 30,000 కట్టమన్నాడు ఆ పోయిన సెప్టెంబర్లో. ఇప్పుడేమో 5 లక్షలకి నాకు కోర్టు నుంచి నోటీసులు పంపిస్తున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏంటి మీరెంత తీసుకున్నారు, ఎంత కట్టారు? మేము ఫస్ట్ వారం చీటీకి అని చెప్పి తీసుకున్నామండి. దాదాపు 2 లక్షల వరకు తీసుకున్నాము. 1,50,000 ఏమో బై హ్యాండ్ ఇచ్చారండి, క్యాష్ ఇచ్చారు. 50,000 ఏమో ఫోన్పే చేశారు. 50,000కి 2 లక్షలు కలిపి మేము 8 లక్షల వరకు కట్టామండి. 7,80,000 వరకు కట్టాను నేను. అయితే ఫోన్పే ద్వారా కట్టిన ఒక 2 లక్షలు ఉన్నాయండి. బై హ్యాండ్ ఏంటంటే అప్పటికప్పుడే ఆ రోజు సాయంత్రానికి డబ్బులు అయిపోతే వడ్డీలు వేస్తారన్న భయంతో క్యాష్ ఇచ్చామండి. 4 లక్షల వరకు క్యాషే ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా మీకు అప్పు తీరలేదు, ఇంకా 8 లక్షలు కట్టాలని చెప్పి వేధిస్తున్నారండి. షాప్ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని అసభ్యంగా మాట్లాడడం, మీ ఆయన బయట తిరగనేమో, ఎక్కడైనా కనబడితే రౌడీలతో కొట్టించేస్తామని చెప్పేసి అని బెదిరిస్తున్నారండి. అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇదేంటంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళామండి. ఇది రాత్రి ఎమ్మెల్యే గారు స్పందించి ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. మాకు న్యాయం చేస్తానని చెప్పి భరోసా ఇచ్చారండి. మాకు మీడియా పరంగా కూడా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ, ఏంటి మీరు ఎంత తీసుకున్నారమ్మా? మేము 30,000 తీసుకున్నాం సార్. 30,000 పూర్తి అయిపోయింది సార్. 70,000 కట్టాలి, 50,000 కట్టాలి, ఇంకా ఉంది అని కట్టించుకుంటానే చెప్పారండి. మేము మీకు ఇస్తాం, చేస్తాం, ఇప్పిస్తాం, న్యాయం చేపిస్తాం సార్.